నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి. ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన ఒకరోజు సమ్మె గురించి వివిధ యూనియన్ సంఘాలతో మరియు అన్ని విభాగాల ఉన్నతాధికారులతో ఆజీవన్ జీఎం శ్రీ లలిత్ కుమార్ సమీక్ష సమావేశం. హైదరాబాద్లో స్వల్ప భూ ప్రకంపనలు. రేపు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జరగబోయే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి అన్నారు. గోదావరి కనిలోని రెడ్డి భవన్లో ఎన్నికల విధులకు హాజరైన అధికారులకు, సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది అందరూ ఎన్నికల కమిషన్కు లోబడి పనిచేయాలని సూచించారు. ఎలక్షన్ సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్స్ కి చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో గోదావరి కని ఏసీపీ రమేష్, ఏఆర్ సిపి ప్రతాప్, రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్, గోదావరి కని 2 టౌన్ సిఐ ప్రసాద్ రావు, లింగమూర్తి, గోదావరి కని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ డూస్ అండ్ డూ రమేష్ గారు అయితేనేమి, ఏఆర్ ఏసీపీ ప్రతాప్ గారు, 1 టౌన్ పక్క పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, లేకుంటే చుట్టాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఎవరెవరో రకరకాల వాళ్ళు ఉంటారు. అవాయిడ్ చేయండి. ముఖ్యంగా మన మీద వచ్చేటువంటి ఆరోపణ ఎక్కడ వస్తుంది అని అంటే పక్షపాతంగా పనిచేయడం కాదు, పని చేసినట్టు కనిపించాలి కూడా. సో మీరందరూ కూడా అందరికంటే ఈజీగా బ్లేమ్ చేయగల డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే మనం మాత్రం. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక రెవెన్యూ అందరికీ కూడా అది అట్రాక్ట్ కాదు. అదే మీరు రోడ్డు మీద టీ స్టాల్ దగ్గర డబ్బులు ఇచ్చి టీ తాగినా కానీ ఆ రకమైనటువంటి వాచ్ ఉంటుంది. ముఖ్యంగా ఇది క్లోజ్డ్ కాంటెస్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. ఇది 1 to 1 ముఖాముఖి, ఒక ఓటు 2 ఓట్లతో పోయేటువంటి కార్యక్రమం లోపల. కాబట్టి మీ అందరికీ డూస్ డోంట్స్ అందరూ చెప్పడం జరిగింది. కానీ ఇది సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మీరు బస్ చేసిన ఆఫీసర్లు కానీ, రూట్ ఆఫీసర్లు కానీ, వాళ్ళకి ఎవరికి రిటర్న్ మన గుర్తు చేయాలి. ఏం గుర్తు చేయాలంటే, సార్ మీరు ఏజెంట్ని కరెక్ట్గానే పెట్టుకుంటున్నారు. ఎందుకంటే 5 గంటలకు లేవగానే ఏదో పనంతా కన్నా డగడగడగడగా సంతకాలు పెట్టి ఇచ్చేస్తే మనకు లాస్ట్ టైం 2-3 చోట్ల ఇబ్బంది కూడా అది అట్రాక్ట్ కాదు. అదే ఒక రెవెన్యూ ఎంప్లాయీ కూర్చున్నా తిన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. కానీ మీరు మనం కాంటెస్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. ఇది 1 to 1 ముఖాముఖి, ఒక ఓటు 2 ఓట్లతో పోయేటువంటి కార్యక్రమం లోపల మన నిర్లక్ష్యము తోటి మీ అందరికీ డోస్ డోర్స్ అందరు చెప్పడం జరిగింది. కానీ ఇది సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మీరు మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్స్గా మేము 15 రూట్లలో సమర్థవంతమైన అధికారులను నియమించుకోవడం జరిగింది. ఇక్కడ గోదావరి ఖని ఏసీపీ రమేష్ గారు అయితేనేమి, ఏఆర్ ఏసీపీ ప్రతాప్ గారు మరియు 1 టౌన్ 2 టౌన్ రామగుండం ఇన్స్పెక్టర్లతో 15 రూట్ మొబైల్స్లో డివైడ్ చేసి ప్రాపర్గా బందోబస్తు వేసుకోవడం జరిగింది. ప్రజలు ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ను జరిపించే విధంగా సహకరించాలి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్లో ఇన్వాల్వ్ అయితే కఠిన చర్యలు ఉంటాయి. కాబట్టి పబ్లిక్ కూడా పోలీస్ వారికి సహకరించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకునే విధంగా సహాయపడతారని ఆశిస్తున్నాను.
డీసీపీ నుంచి మొదలుకుంటే హోంగార్డ్ వరకు 500 చేంజ్ ఆఫీసర్స్ని ఓన్లీ మన రామగుండం కార్పొరేషన్కి, మున్సిపల్ కార్పొరేషన్కి అధికారులను బందోబస్తుకి వినియోగించడం జరుగుతుంది. టోటల్గా 177 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ ఫోర్సు అధికంగా ఇచ్చి మిగతా చోట్ల కూడా ఫుల్ ఫోర్సులు వినియోగించడం జరుగుతుంది. రామగుండం కమిషనరేట్ పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా నిష్పక్షపాతంగా సాగేందుకు విస్తృత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని కమిషనర్ తెలిపారు. కంట్రోల్ రూమ్, క్విక్ రెస్పాన్స్ టీం, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద స్ట్రైకింగ్ మరియు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు సిద్ధంగా ఉన్నాయని, పోలీస్ పికెట్లు, మొబైల్ పాట్రోలింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గుంపులుగా తిరగడం, గొడవలు, బెదిరింపులు, దాడులు, డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు శాంతియుతంగా, ధైర్యంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈరోజు ఆజీవన్ జీఎం కార్యాలయం సమావేశ హాల్ నందు కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన ఒకరోజు సమ్మె గురించి వివిధ యూనియన్ సంఘాలతో మరియు అన్ని విభాగాల ఉన్నతాధికారులతో ఆజీవన్ జీఎం శ్రీ లలిత్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన ఒకరోజు సమ్మెకు పిలుపివ్వటం జరిగిందని, దీనికి సంబంధించిన ఏ అంశం కూడా సింగరేణి పరిధిలో లేనివని, సమ్మె ఆలోచన విరమించి విధులకు హాజరు కావాలని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 11న రామగుండం నగరపాలక సంస్థ వార్డు సభ్యులను ఎన్నుకోవడానికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణశ్రీ కోరారు. మంగళవారం శారదానగర్లోని ఒక పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లో మెటీరియల్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా మాట్లాడారు. 1వ డివిజన్ మినహా మిగిలిన 59 డివిజన్లోని 272 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. సుమారు 750 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కేంద్రాలలో పనిచేయడానికి ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు కలిపి దాదాపు 1500 మంది సిబ్బంది నియమించడం జరిగిందని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో త్రాగునీరు, మరుగుదొడ్లు తదితర కనీస వసతులు జరగడం జరిగిందని, నడవలేని వారి కోసం చక్రాల కుర్చీలు, సహాయ పడడానికి వాలంటీర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. హెల్ప్ డెస్క్, మెడికల్ క్యాంపు కూడా అందుబాటులో ఉన్నాయని, ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. కాగా బుధవారం జరగనున్న పోలింగ్లో 1,79,624 మంది ఓటర్లు బుధవారం తమ ఓటు హక్కు వినియోగించుకోనుండగా ఇందులో 89,743 పురుషులు, 89,851 స్త్రీలు, 30 ఇతర ఓటర్లు ఉన్నారు. ఈరోజు మనకి 11th ఫిబ్రవరి పోలింగ్ దాంట్లో భాగంగా మేము ఎలక్షన్ రిలేటెడ్ మా దేవు అండ్ మా టీం అందరూ కూడా అన్ని ప్రిపరేటివ్ వర్క్స్ అన్ని చేయడం జరిగింది. టౌన్ లిమిట్స్లో టోటల్ 72 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 59 వార్డ్స్లో మనము పోలింగ్ కండక్ట్ చేయబోతున్నాము. దానికి సంబంధించిన పోలింగ్ పర్సనల్ అరేంజ్మెంట్ కానీ, సెక్టర్ ఆఫీసర్, ఫుడ్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్ అందరినీ అపాయింట్ చేయడం జరిగింది. ఈరోజు మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా అందరికీ పిఎస్ వారీగా మెటీరియల్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్స్లో కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. టుమారో మాకు పబ్లిక్ నుంచి అప్పీల్ ఏంటంటే టుమారో మనం రేపు మార్నింగ్ 7 నుంచి 5 వరకు ఏదైతే పోల్ టైం ఉందో పబ్లిక్ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో అందరికీ ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎవరైతే రెసిడెంట్స్ ఉన్న వాళ్ళు అందరికీ వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించాల్సింది రైట్. మనకి 1600 పోలింగ్ పర్సనల్ ఉన్నారు, ఇంక్లూడింగ్ 20% రిజర్వ్ ఉన్నారు. సో అందరూ టీం కూడా అందరూ వాళ్ళ ఆల్రెడీ అలాట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వెరిఫై చేసుకుని అందరూ కూడా పోలీస్ స్టేషన్లో రిజర్వ్. రిజర్వ్ ఓపీఓస్ ఎవరైతే ఉన్నారో
కౌంటర్ నెంబర్ పెట్టిన తర్వాత ఎంటీ కౌంటర్స్ ఉన్నాయి అక్కడ అవైలబుల్ ఉండండి. మీకు ఇన్ఫార్మ్ చేసినప్పుడు మళ్ళీ రండి హెల్త్ డిపార్ట్మెంట్. బై దట్ టైం మీరు ఎంటీ కౌంటర్స్ లో అవైలబుల్ ఉండండి ఓపీఓస్ ఓన్లీ. బట్ పీఓస్ అండ్ ఏపీఓస్ మాత్రం హెల్త్ డిపార్ట్మెంట్ అవైలబుల్ ఉండండి రిజర్వ్ వాళ్ళు. ఎనీ టీమ్ తొందరగా మీరు రిజర్వ్ ఎవరైతే అటెండ్ కాలేదో ఆప్షన్ ఉన్నారో రీప్లేస్ చేయండి. రిజర్వ్ లో ఉన్న పీఓస్ ఇంకెవరైనా ఉంటే ఇక్కడ రిపోర్ట్ చేయండి సార్ హెల్ప్ డెస్క్ దగ్గర. ఆర్ఓలు పీఓలు రిపోర్ట్ చేసి వాళ్ళ అటెండెన్స్ ఉంటుంది. ఐడి కార్డు లియో ఏ పోలీస్ స్టేషన్ లో పీఓలు ఏపీఓలు ఓపీఓలు రాకుండా కూడా పీఓ ఏపీఓ రాకుండా కూడా చేయండి. ఎక్కడ దాకా వచ్చారు? లేట్ అయిందండి. టేబుల్స్ ఉన్నాయండి, దాని మీద పోలీస్ స్టేషన్ నెంబర్స్ కూడా డిస్ప్లే చేశారు. అంటే మీకు ఏ పోలీస్ స్టేషన్ కేటాయించబడ్డదో చూసుకున్న తర్వాత మీరు ఆ కౌంటర్ల వారిగా వారి దగ్గరికి వెళ్ళగలరు. పీఓలకి విజ్ఞప్తి, ఓపీఓలకి కౌంటర్లో ఇంకెవరన్నా రిపోర్ట్ చేయకుండా ఇక్కడ వచ్చి హెల్ప్ డెస్క్ లో ఏ పోలీస్ స్టేషన్ లో పీఓలు ఏపీఓలు పోతా కూడా మీరు రిపోర్ట్ చేస్తే ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తాము. ఆల్టర్నేట్ గా అరేంజ్మెంట్ కూడా చేస్తాం. దాని మీద పోలీస్ స్టేషన్ నెంబర్ ఆర్ఓసి చెప్తుంది. ఎవరు ఎక్కువ రాకుంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా రిపోర్ట్ చేయండి. లేకపోతే ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ లో మాట్లాడండి. దగ్గరండి ఈ మెటీరియల్స్ అంతా వెరిఫై చేసుకోగలరు. ఇంకా టేబుల్ కాడికి నువ్వు రావాలి వచ్చి లేపుతావు. బస్ స్టేషన్ దగ్గర పోలింగ్ పెద్ద తీసుకొని వెరిఫై చేసుకోవాలని విజ్ఞప్తి. పరిచయం ఉన్నాయి పోలింగ్ కాలే. ఇంకెవరైనా ఆర్ఓసి పీఓస్ అటెండ్ ఉంటే రండి సార్.
అధికారులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఏఐటీయూసీ నాయకులతో కలిసి సోమవారం జీడీకే 1 గనిపై తనకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారని సింగరేణి ఆర్జీ 1వ ఏరియా జీడీకే 1 గని కార్మికురాలు జనగామ స్వప్న ఆరోపించారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల గనిలో జరిగిన ఒక ప్రమాద ఘటన వివరాలు బయటకు పొక్కడానికి తానే కారణమని నెపంతో 4.5 గంటల పాటు ధర్నా చేసి తనను టార్గెట్ చేశారని ఆమె విమర్శించారు. ఆ కారణంగా తనను సిఎస్పీకి డిప్యూటేషన్ పై పంపడం అమానుషమని ఖండించారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో రామగిరి అంకులు, బచ్చల బానయ్య తదితరులు ఉన్నారు. కప్పిపుచ్చాలని మైన్స్ కొన్ని యూనియన్స్ నిన్న ధర్నా జరిగింది వన్నింగ్ లైన్లో. ఓర్మెన్ వినయ్ ఆధ్వర్యంలో ఫిట్ సెక్రటరీ అక్కడ ఉండే కొంతమంది జరిగిన వన్నింగ్ లైన్లో జీడీకే వన్నింగ్ లైన్లో ధర్నా జరిగింది. వినయ్ ఆధ్వర్యంలో హెడ్ ఓర్మెన్ వినయ్ ఆధ్వర్యంలో ఫిట్ సెక్రటరీ వారి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. మొత్తం మార్నింగ్ 7 to ప్రొడక్షన్ టైం 7 పీరియడ్ అనేది ప్రొడక్షన్ టైం 7 నుండి 11:30 వరకు ప్రొడక్షన్ ఆపేసి ధర్నా చేసారు. ఏ ధర్నాకైనా కూడా ఏదైనా కూడా రిటర్న్లో కంప్లైంట్స్ ఇస్తే మేనేజ్మెంట్ చూసుకుంటుంది, చేయొచ్చు. కానీ ఆ ధర్నాని ఎందుకు చేసిరంటే అంతకుముందు ఎప్పుడనంటే 7వ తారీఖు రోజున జరిగిన గని ప్రమాదం లోపల ఏంటనంటే ఏం కాలిందో ఏమో తెలియదు కానీ బెల్ట్ కాలి ఆ ఏరియా అంతా పొగతో మంచుతో కమ్ముకుపోయి దాదాపుగా ఒక 2 hours అయితే ఇంకొక 2 hours లేటు ఒక మనిషి ఒక షిఫ్ట్ పర్సన్ దిగడము చూడడం లేట్ అయితే మైన్ అంతా బర్స్ట్ అయ్యి సజీవ దహనం అయ్యేటోళ్ళు. మైన్ మొత్తం సజీవ దహనం అయ్యి ఆ మైన్ మొత్తము మా మైను జనగామ అనే ఊరు కింద ఉన్నది. ఊరు మైను కార్మికులు ఈ ఊరికి చెడ్డ పేరు, ఇక్కడ ఉండే ప్రథమ నాయకులకు చెడ్డ పేర్లు తేవాలని అక్కడ ఉండే కొంతమంది ఏఐటీసీ నాయకులు ఆఫీసర్లు లంచాల కాశపడే ఆఫీసర్లు ఇప్పుడు లంచాలు దొరుకుతలేవాట. మరి ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఇక్కడైతే ప్రథమంగా ఏం ఉద్దేశించి చెప్పారనంటే వినయ్ గారు ఆయన ఫస్ట్ ఏంటిది ఒక బిజినెస్ పెట్టారు, పర్సనల్ బిజినెస్. దాన్ని ఇందులో పెట్టారు, ఎక్కడ మైన్లో పెట్టారు, సింగరేణి మైన్లో పెట్టుకున్నాడు కెంగన్ వాటర్ అని. ఆ వాటర్ బిజినెస్ పెట్టి అందరినీ కూలింగ్కి వేసుకుంటే ఏదో 2 lakhs ఏదో లాభం వస్తుందట. అది పెట్టించుకుంటూ అందులో జాయిన్ అయితేనే ప్లేడేలు ఓర్మెన్లకు కానీ జనరల్ అసిస్టెంట్లకు కానీ ప్లేడేలు రాయడము, లేకపోతే అల్కట్ పనులు ఇవ్వడం, డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఫిట్ సెక్రటరీ ఉండి అల్కట్ పనులు చేయడం, ఇవన్నిటి గురించి నేను అంకులు ప్రశ్నించడం జరిగింది. కంప్లైంట్ కూడా ఇచ్చినాం, అది కూడా ఉన్నది, మీకు చూపెట్టి పోతాం. అయితే ఇది 1000 మంది ఉండే మైను మనకు మన వన్నింగ్ లైన్లోనే భూపాల్పల్లి నుండి వచ్చే పర్సన్స్ అందరినీ ఇక్కడ అపాయింట్మెంట్ డిప్యుటేషన్ కొడతారు, భూపాల్పల్లికి డిప్యుటేషన్ కొడతారు. అంటే ఇక్కడనే అపాయింట్మెంట్. అంటే ఎంత సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉండాలి? ఇప్పటి వరకు 1000కి డబుల్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉండాల్సింది పోయి ఒక గ్లౌజ్ కూడా లేదు. సేఫ్టీ ఎక్విప్మెంట్ ఒక గ్లౌజ్. గాజుల రామారంలోని మెడ్ఖాన్ గూడ ప్రాంతంలో ఉదయం 10:10 భూమి కంపించినట్లు శబ్దం వచ్చిందని తెలిపిన స్థానికులు, దీంతో పలు గేటెడ్ కమ్యూనిటీలు అపార్ట్మెంట్ల నుండి భయంతో బయటికి పరుగులు తీసిన స్థానికులు ఈ శబ్దం భూకంపం వల్ల వచ్చిందా లేక ఇతర పేలుడు పదార్థాల వల్ల వచ్చిందా అనే అంశంపై ఆందోళన చెందుతున్న స్థానికులు.
తన చావుకు భార్య అత్త మామలే కారణమంటూ ఓ వ్యక్తి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లేక్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు మార్కాపురానికి చెందిన సీతారాం రెడ్డి, రేణుక దంపతులు బాచుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. గతంలో భార్య రేణుక ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తితో ఇంట్లో నుంచి వెళ్లిపోయి కొద్ది రోజుల తర్వాత వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఇంట్లోనే ఉంటుంది. అయితే గత జనవరి నెల 24న మళ్లీ అదృశ్యమైంది. భార్య కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు బాచుపల్లికి వచ్చి ఇక్కడికే ఉంటున్నారు. అత్త మామలు ఆదివారం పిల్లలను తీసుకుని సొంత ఊరు నంద్యాలకు వెళ్లిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాం రెడ్డి ఆదివారం సాయంత్రం హుస్సేన్ సాగర్ లో దూకాడు. సోమవారం ఉదయం నుంచి హైడ్రా, లేక్ పోలీసులు గాలించగా సాయంత్రం మృతదేహం బయటపడింది. తన చావుకు భార్య అత్త మామలతో పాటు రమణారెడ్డి అనే వ్యక్తి కారణమని ఫోన్లో స్టేటస్ పెట్టుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మోర్చరీకి తరలించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి. ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన ఒకరోజు సమ్మె గురించి వివిధ యూనియన్ సంఘాలతో మరియు అన్ని విభాగాల ఉన్నతాధికారులతో ఆజీవన్ జీఎం శ్రీ లలిత్ కుమార్ సమీక్ష సమావేశం. హైదరాబాద్లో స్వల్ప భూ ప్రకంపనలు. ఇది రాష్ట్ర బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.